నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి బొగ్గుతోనే కడుక్కుంటున్నారు, నాకు పేస్ట్ కొని పెట్టండి. మధ్య తరగతి కుటుంబం అయ్యా, వద్దు. యాప్పలతో కడుకో, ఆరోగ్యం బాగుంటుంది. సబ్బుతో నేను స్నానం చేయాలి. సబ్బా? సబ్బొద్దు అయ్యా, మధ్య తరగతి కుటుంబం అయ్యా. తెల్లకాల గాడి పోయి మట్టితో రుద్దుకొని స్నానం చేసిరా మెరుస్తూ. సర్లే కానీ పండగ వస్తుంది కదా, కొత్త బట్టలు కొని పెట్టండి. కొత్త బట్టల? మధ్య తరగతి కుటుంబం రావాలి. ఇది 10 సంవత్సరాలు రావాలి, ఇది 10 సంవత్సరాలు రావాలి, అప్పుడు కొనుక్కుందాంరా. నాకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? అన్నం వండలేదే. అరే 5 రూపాయలు ఇస్తాను కానీ ఇడ్లీలు తెచ్చుకొని తినబండి. 5 రూపాయలకు ఒక్క ఇడ్లీ వచ్చేది. ఇడ్లీరా? సరే నువ్వు సగం తిని మంచి నీళ్ళు మరిది తాగండి. బళ్ళోకి వెళ్తారు కదా, అక్కడ అర్రే అన్నం మర్చిపోయానే, అర్రే కూర మర్చిపోయానే అనండి. వాడి దగ్గర బరీగా తిని మంచి నీళ్ళు తాగండి. సాయంత్రంగా తినే పని లేదు. అప్పుడెప్పుడో పండు తెచ్చారనుకుంటా. ఇంట్లో పండు తీసుకురామమ్మా. అరే ఈ పండుని లోపలికి వెళ్ళి ఒక 10 ముక్కలు చేసి అమ్మకు 2 ముక్కలు, నువ్వు ఒక 2 ముక్కలు, నువ్వు ఒక 2 ముక్కలు, మిగిలితే నాకు 2 ముక్కలు వేయండి. ఓకేనా?